అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి షాద్ నగర్‌లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్‌లో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ ప్రజాపతి సార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం మనం డ్రీమ్ సిటీ వెంచర్‌లో అయితే ఉన్నాం. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది సార్ ప్రస్తుతం అయితే? 11 ఎకర్స్ అండి ఇది. 11 ఎకరాస్‌తో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి సార్? ఇప్పుడు దీంట్లో అన్ని వెంచర్ల కంటే మా వెంచర్ ప్రత్యేకత ఏందంటే, చూడండి సీసీ రోడ్స్ చూడండి చాలా క్వాలిటీగా ఉంటాయి యెస్ సీసీ సార్. రోడ్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రైనేజ్ కూడా చాలా క్వాలిటీ డ్రైనేజ్ మెయింటైన్ చేస్తామండి. ఆ! మా కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఇది స్పెషాలిటీ అండర్ ఏందంటే డ్రైనేజీయా సార్ ఇది? అవును. అండర్ డ్రైనేజ్ అండి. చాలా పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటది. యెస్ సార్. నెక్స్ట్ ఏందంటే పైప్‌లైన్ కూడా చాలా పెద్దగా పైప్‌లైన్ వస్తది దీనికి. మామూలుగా చిన్న చిన్న పైప్‌లైన్‌లు ఏస్తారు. కాకపోతే మేము చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. వెంచర్ విషయంలో అంటే ఫర్దర్‌గా ఏమన్నా బ్లాకింగ్స్ ఇవేమీ లేకుండా ఫ్రీగా లేకుండా. వాటర్ మూవ్ అయ్యే విధంగా మీరు అవును. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కన్స్ట్రక్ట్ అవును. చేయడం జరుగుతుంది. అవును. సార్ ఇంకా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి సార్? యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అవునవును. అవెన్యూ ప్లాంటేషన్ అండి. యెస్ సార్. చాలా మంచి ప్లాంటేషన్ ఇది. మంచి ఆహ్, ఒక చల్లదనానికి కోసము ఇట్లా తాను చెట్లు లాంటి ప్లాంటేషన్ కూడా చాలా మంచి మంచి ప్లాంటేషన్ స్టార్ట్ చేసినామండి. దృష్టిలో పెట్టుకోండి ఎండలు ఇవన్నీ. ఒక అవును సార్. ఇప్పుడు ప్రతి ప్లాట్‌కి మరి వాటర్ కావాలంటే వీళ్ళకి ఎలా సార్? మనకి డ్రింకింగ్ వాటర్ గాని ఆ! ఏదైనా ఫెసిలిటీస్ ప్రతి కావాలంటే? ప్రతి ప్లాట్‌కు ఇట్లా పైప్‌లైను ప్రతి ప్లాట్‌కి ఇట్లా నల్ల కలెక్షన్ టైప్ పైప్‌లైన్ గూడా ఉంటదండి మా వెంచర్‌లో. ప్రతి ఫ్లాట్‌కి కూడా ప్రతి సార్. ఫ్లాట్‌కి ఉంటది. ప్రతి ఫ్లాట్‌కి సార్ ఉంటది. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఏ వెంచర్‌కైనా గవర్నమెంట్ అనుమతులనేవి తప్పనిసరిగా కావాలి. మరి యెస్. ఈ అవును. వెంచర్‌కొచ్చేటప్పటికి ఏవేవి అనుమతులున్నాయండి? ఉన్నాయండి. మూడా అప్రూవల్ ఉంది. రేరా గూడా ఉంది. ఆ! మన ప్రాజెక్టు ఇంకోటేందంటే మన గొప్ప విషయం ఏందంటే మన ప్రాజెక్ట్‌లో గొప్ప విషయం అంటే ఎల్‌పీ నంబర్ వచ్చినంక మనం లాంచ్ చేస్తాం. ల్యాండ్ మన పర్మిషన్. ఎల్‌పీ నంబర్ వచ్చినంక లాంచ్ చేస్తాము. యెస్ సార్. ఎల్‌పీ నంబర్ రాకముందుకే లాంచ్ చేయం. మన కంపెనీ స్పెషాలిటీ అది. ఇది ఎల్‌పీ నంబర్ వచ్చినంక లాంచ్ చేస్తాము. నెక్స్ట్ ఏందంటే కస్టమరు తీసుకున్న జస్ట్ ఒక 3 మంత్స్‌లోనే అసలు నేనొచ్చింది నేను కొన్నది ఇదే వెంచర్ అన్న ప్లాటు అనే విధంగా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా డెవలప్‌మెంట్స్ కంప్లీట్ చేస్తాం మనం. యెస్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాము. ఇంకా ఎవరు ఇక్కడికి రానే రాలేదు. ఆల్రెడీ మీరు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా డెవలప్‌మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. దీని గురించి ఏంటి సార్ అసలు? అవునండి. ఎలక్ట్రిక్ ఒక చాలా మంచి చూడండి ఒకసారి స్ట్రీట్ లైట్ గూడా కంప్లీట్ అయిపోయింది. యెస్ సార్. ఆల్రెడీ నువ్వు నైట్ టైమ్‌లో వచ్చి చూస్తే వ్యూ ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేవు. అంత బావుంటది. అరెరే! ఇది ఎక్కడో విల్లాస్ కట్టినట్టుర్రు అనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. అంత బావుంటది. నెక్స్ట్ ఈ వెంచర్ స్పెషాలిటీ ఏందంటే 100 ఆ రోడ్డుకు మన వెంచరు ఉండడం ఒక గొప్ప విషయము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్ గూడా ఉంటది. యెస్ సార్. రామేశ్వరం టెంపుల్ అని ఒక ఆహ్, ఏ ప్రతి శనివారం ఒక శనివారం మన శివరాత్రి రోజు 70,000 మంది విజిట్ చేస్తారు ఈ టెంపుల్‌కి వావ్! అంత చాలా ఎందుకు పెద్ద. సార్ అంతమంది ఎందుకు విజిట్ చేస్తారు? ఆ టెంపుల్ యొక్క ఎందుకంటే ప్రత్యేకత ఏంటి? శివలింగం ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటది. ఓకే. ఈ టెంపుల్ ప్రత్యేకత అది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటది. చాలా బావుంటది. టెంపులు ఏదన్నా మొక్కుకుంటే మొక్కులు ఖచ్చితంగా 100% ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. జరుగుతాయి. యెస్ సార్. ఇంకా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ డెవలప్‌మెంట్స్ ఏముంది సార్? ఇంకా ఈ ప్రత్యేకత ఏముంది ఆ! సార్ ఇక్కడ? ఈ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా ఒక 4 కిలోమీటర్ రేడియేషన్‌లో యెస్ సార్. ఎంఎన్స్ కంపెనీలని దగ్గర దగ్గర ఒక 600, 700 కంపెనీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఈ ప్రాజెక్ట్ పక్కపొంటే ఒక 300 మీటర్స్‌లో ఒక రీజనల్ రింగ్ రోడ్ అనేది పోతుంది. వావ్! అది ఓన్లీ 150. 300 మీటర్స్‌లోనే సార్. అవును. ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితే మన సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎలా ఉండేనో 158 కిలోమీటర్లు. సో, అక్కడ కొన్నవాళ్ళు ఎంత 4,000, 5,000 కొన్నవాళ్ళు ఇయాల రూ. 1,00,000 గజం 60,000, 70,000 గజము ఈరోజు పొందుతుర్రు కొన్న కస్టమర్లు. సో, అలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనకు 338 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్, 8 లైను రీజనల్ రింగ్ రోడ్. ఆ రీజనల్ రింగ్ రోడ్‌కు జస్ట్ 300 మీటర్స్. అదొక గొప్ప వరం కస్టమర్లందరికీ. నెక్స్ట్ దాని పక్కనే మన ప్రాజెక్ట్ ఉండడం. ఈ ప్రాజెక్ట్‌లో సీసీ అదే కెమెరా నేను గూడా కంప్లీట్ అడగబోతున్నాను అయిపోయింది. సార్. ఇప్పుడు ఈ స్తంభానికి ఉన్నటువంటి సీసీ కెమెరా ఉంది. అవును. ఎందుకని సీసీ కెమెరాలు ఏర్పాటు సీసీ చేశారు కెమెరా సార్? అంటే ఇవి కొన్న ప్లాట్లు గాని, రేపటి నాడు ఎవరైనా కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారని ఒక సెక్యూరిటీ టైప్‌లో మేము ఈ కంపెనీలో. సెక్యూరిటీ పర్పస్ అవును. ప్రొవైడ్ చేయడం జరిగింది. అవును. వెంచర్ చుట్టూ కూడా వాల్ కూడా చాలా చక్కగా నీట్‌గా డెకరేట్ అవును. చేయడం జరిగింది సార్. అది అవును.
అంటే మొత్తం వెంచర్ అంతా కూడా కంప్లీట్ గా సెక్యూర్ గా ఉంది. టోటల్ వెంచర్ ఎక్కడ పోయినా మా ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ అనేది కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇతర వ్యక్తులు ఎవరు దీంట్లోకి అవుటర్స్ ఎవరు ఇందులోకి రాకుండా ఉండడం కోసం మీరు ఉండడానికి. పగడబందీగా చేస్తారు. ఇక్కడ 100%. పార్క్స్ కూడా కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇంకొకటి కూడా ఎల్ షేప్ లో ఉంది. అదేంటి సార్? అది అవును. కూడా పార్క్ ఏనా సార్? అవును. నెక్స్ట్ ఇది ఒకటి పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసినామండి. ఎస్ సార్. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి, లేకపోతే ఎప్పుడన్నా మీరు పార్క్ వచ్చినప్పుడు ఒక స్టే చేసే ఒక విధంగా మనకు ఇక్కడ ఏది మన స్టే చేయడానికి అవి కూడా కడుతున్నామండి మేము. పర్మనెంట్ గా అన్ని రకాలుగా ఉండే అన్ని విధంగా. రకాల విధంగా ఇక్కడ పార్క్ కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ అక్కడ కూడా ఒక పార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ వచ్చేసి కమర్షియల్ బిట్స్ ఫ్రంట్ రోల్ అంతా కూడా కమర్షియల్ 14,000 గజం కమర్షియల్. ఇప్పుడు అదే అనకపోతున్నాను సరే. ఎంత డెవలప్మెంట్స్ ఉంది కదా సార్, మరి ఈ గజం వచ్చి రేట్ ఇక్కడ ఎలా పలుకుతుంది సార్ ప్రెసెంట్ రేట్? కమర్షియల్ వచ్చేసి నువ్వు రెడీగా ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. జస్ట్ విలేజ్ వచ్చేసి మనకు 100 మీటర్స్ ఉంటది. ఇక్కడ టెంపుల్ వచ్చేసి జస్ట్ 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటది. రీజనల్ కూడా 300 మీటర్స్ ఉంటది. దీనికి ఉన్నదే 100 ఫీట్ల రోడ్డు కమర్షియల్ బిట్స్ అవి. కమర్షియల్ వచ్చేసి 14,000 ఉంది. సెమీ కమర్షియల్ వచ్చేసి 12,000 ఉంది. ఇది రెసిడెన్షియల్ వచ్చేసి 11,000 స్క్వేర్ యార్డ్ ఉంది. జస్ట్ ఓన్లీ ఇది మనకు 1 తారీఖు వరకే ఈ ఈ అవకాశం. ఎందుకు సార్ 1వ తారీఖు నుంచి ఏమవుతుంది సార్? యాక్చువల్ గా మేము పెట్టడమే ఇక్కడ 16,000 18,000 గజం నడుస్తుంది. మేము లాంచ్ చేసిందే 11,000 లో, అంటే తక్కువ ప్రైస్ లో లాంచ్ చేసినాము. సో ఇప్పుడు అనేది రేట్ అనేది ఆటోమేటిక్ గా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నదే తక్కువ రేట్ కాబట్టి 11,000 నుంచి నెక్స్ట్ ఇప్పుడు 2,000 రేటు ఎక్కువ పెరగబోతుంది. అంటే ఇప్పుడు ఉన్నదానికి ఆ 13,000 కూడా తక్కువనే. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వాల్యుబుల్ సమాచారం మాకు అందించినందుకు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ షాద్ నగర్ లో ఉన్నటువంటి డ్రీమ్ సిటీ వెంచర్ గురించి చాలా చక్కగా మనకి